మీకు సమాధానము కలుగునుగాక. యోహాను సువార్త 20 అధ్యాయము 19 యేసు ప్రభు సమాధానాధిపతి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమాధానమే ఉంటుంది. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దూతలు పాటలు పాడారు. మరియు మట్టలాదివారం రోజు జనులంతా యేసు రాజుకు జయం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, పరలోకంలో సమాధానము కలుగునుగాక అని పాటలు పాడారు. దూతలేమో భూమి మీద సమాధానం అన్నారు, మరియు జనులంతా పరలోకములు అన్నారు. ఆయన తండ్రి కుడిపార్శ్వను కూర్చొని విజ్ఞాపన చేయాలి. భూమిపైన మనం ఒంటరిగా ఉండకుండా ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. మీకు సమాధానము కలుగునుగాక అని యేసు ప్రభువారు ఆశీర్వదించారు. నీకు సమాధానము కావాలంటే యేసయ్యతో సహవాసం చెయ్యి. దుష్టుడు పారిపోతాడు. ఆయనను హృదయంలో చేర్చుకో, నీకు సమాధానము లభిస్తుంది. తన నిత్య సమాధానము దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.